ఈరోజు బిగ్ బాస్ అదే వైల్డ్ కార్డ్ వాళ్ళను అడ్డుకోవడానికి గేమ్స్ పెడుతున్నారు కదా, అది కంటిన్యూ చేశారు. ఈ రోజులో ప్రేరణ నోటికి వచ్చినట్టు ఎంత మాటలు మాట్లాడిందో, అలాగే మణికంఠ యొక్క మాస్క్ను ఏ విధంగా ఫ్లిప్ అవుతున్నాడు, అంతేకాకుండా సీతా టీం ఎంత బలహీనంగా ఉందో వాళ్ళ చేతుల ద్వారా వాళ్ళే చెప్పుకొనే చెప్పారు అనేది మొత్తం వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఏం లేదండి, ఈరోజు బిగ్ బాస్ లో జరుగుతున్నప్పుడు గేమ్ పెట్టారు. ఈ గేమ్ లో ఏంటంటే బెలూన్ ఉంటుంది, ఇట్లా పట్టుకోవాలి. దీనికి ఈ గేమ్ కోసం నబీల్ అలాగే పృథ్వీ వచ్చారు. ఇద్దరు మంచిగా ఆడారు. కానీ ఇక్కడ బిగ్ బాస్ కూడా కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ చేశాడు. అదేంటంటే పృథ్వీని పాట పాడమన్నాం, మణికంఠను ఫస్ట్ నబీల్ మణికంఠను పాట పాడమంటే మంచిగా పాడారు. తర్వాత బిగ్ బాసే రంగంలో దిగి పృథ్వీని పాట పాడమంటే పాడేస్తాడు. ఈ పాట ఎవరికి అంకితం ఇస్తావంటే వెంటనే ఆలోచించకుండానే విష్ణు ప్రేయర్ చెప్తాడు. ఇలా నిజంగానే ఓకే ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంది అనుకుంటున్న సందర్భంలో మళ్ళీ బిగ్ బాస్ అడుగుతాడు, మీకు హౌస్ లో ఎవరంటే ఇష్టం లేదు చెప్పు పృథ్వీ అంటే వెంటనే ఆలోచించకుండా మణికంఠ పేరు చెప్తాడు. తర్వాత నబిల్ని అడుగుతాడు ఎవరు ఇష్టం అంటే తను వెంటనే ఆలోచించకుండా నాకు సీత అంటే ఇష్టము అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎవరు ఇష్టం లేదు అంటే నిఖిల్ నాతో 2 రోజుల నుంచి మాట్లాడడం లేదు కాబట్టి ఇష్టము లేదు అని చెప్తాడు. కానీ నేను ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే తిను ఖచ్చితంగా సోనియా పేరు చెప్తాడేమో అనుకున్నా. ఎందుకంటే వీళ్ళిద్దరు హౌస్ లో అగెనెస్ట్ గా ఉండేది ఒక పర్సన్ కదా సోనియా. అలాగే ఇప్పుడు ఖచ్చితంగా సోనియా పేరు చెప్తాడేమోలే అనిపించింది నాకు. కానీ ఇతను నిఖిల్ పేరు చెప్పడం వల్ల కొద్దిగా నాకు ఆశ్చర్యకరంగా అనిపించింది. ఈ గేమ్ లో బిగ్ బాస్ ఇచ్చినటువంటి టైం 40 నిమిషాలు బాగా పోటీగా ఇద్దరు నువ్వా నేనంటూ మంచిగా తలపడ్డారు. తర్వాత బిగ్ బాస్ కొద్దిగా చేంజ్ చేశాడు. ఏంటంటే ఇప్పుడు దాకా మీరు 2 చేతులతో పట్టుకున్నారు కదా, 2 చేతులు కాదు 1 చేత్తోనే పట్టుకోవాలి అని చెప్పడం. ఇక్కడ పృథ్వీ మంచి తెలివిగా ఆలోచించాడు. తిను రైట్ హ్యాండర్ కాబట్టి రైట్ హ్యాండ్ చేత్తోనే ఇట్ట పట్టుకున్నాడు. నబిల్ తన పొరపాటు ఏంటంటే తను లెఫ్ట్ హ్యాండర్ తో పట్టుకున్నాడు. రైట్ హ్యాండర్ ఎప్పుడు రైట్ హ్యాండ్ కే ఎక్కువ బలం ఉంటుంది కానీ లెఫ్ట్ హ్యాండ్ తక్కువ ఉంటుంది కదా. కానీ ఇక్కడ నబిల్ చేసిన పొరపాటు మనకు సేమ్ ఇదే. నాకు గమనిస్తే లాస్ట్ సీజన్ లో అంబటి అర్జున్ అలాగే అది 2 ఇటు పట్టుకునేవి ఉన్నాయి కదా, ఆ గేమ్ గుర్తుకొచ్చింది. అంబటి అర్జున్ తను స్ట్రాటజీగా ఆ రోజు రైట్ హ్యాండ్ సైడ్ పట్టుకున్నట్టు సేమ్ ఈ రోజు పృథ్వీ పట్టుకొని నిజంగా ఈ మ్యాచ్ లో గెలిచారు. ఈ మ్యాచ్ లో గెలిచిన తర్వాత ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పినట్టు నిఖిల్ టీమ్ కు ₹1,00,000 బహుమతితో పాటు ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయని చెప్పారు కదా. ఆ బెనిఫిట్స్ ఏంటో కదండి తను చెప్పింది. ఈసారి ఓడిపోయిన టీం నుంచి ఒక పర్సన్ తీసేయాలి కదా. ఫస్ట్ లో ఓడిపోయిన నిఖిల్ టీం నుంచి వాళ్ళ టీంలో ఎవరిని తీసేస్తామని నిఖిల్ టీంకే ఇచ్చారు కదా. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటంటే ఈసారి గెలిచిన టీంకు ఎవరిని తీసేయాలో అనేటట్టు అడుగుతాడు. అప్పుడు నిజంగా ఇక్కడ నిఖిల్ ఆలోచించిన విధానం అయితే నాకు 100% కరెక్ట్ అనిపించింది. ఎవడైనా తన గేమ్ తన టీము గెలవాలనుకుంటారు కానీ తన టీమును సాక్రిఫైస్ చేయాలనుకోరు కదా. హౌస్ కోసం ఆడుతున్నా కానీ తన టీము ముందుండాలి, అందులో నేనుండాలి అనుకోవడంలో తప్పు లేదు. నిఖిల్ టీం కూడా అలా ఆలోచించింది. ఎందుకంటే నబిల్ అనేవాడు కొద్దిగా స్ట్రాంగ్ గా గేమ్ పరంగా అంటెల్లో ఆడుతున్నాడు. మిగతా వాళ్ళు హౌస్ లో అంతమంది ఉన్నా గానీ నాకు ఇక్కడ సామెత గుర్తొచ్చింది, గాడిద పాలు గంపడి ఉన్నా ఏమీ లాభము, ఆవు పాలు చిటికెడు ఉన్నా మేలు కదా అన్నట్టు పెద్ద క్లాన్ టీము ఏం లాభము, ఒకరి మీద బతికేస్తుంది. అదే నబిల్ పేరు మీద. నబిల్ మంచి ఆటగాడే కదనడం లేదు. నబిల్ ను ఎప్పుడు వీళ్ళు పెట్టారో అందరూ ఒక్కసారిగా అని నోరు తెలుస్తుంది. ముఖ్యంగా విష్ణుప్రియ. నాకు అప్పుడు ఏమనిపించిందంటే విష్ణు కొద్దిగా నోరు మూసుకోమ్మా లేకపోతే ఈగలు దూరిపోతాయి అన్నట్టు అనిపించింది. ఎప్పుడు ఇలా చెప్పిన వెంటనే ఆమె ప్రేరణ అంటది చెత్త మాటలు, చెత్త వ్యవహారాలు. ఎవడమ్మా చిల్లర మాటలు అంటది. ఏమమ్మా నీకు కళ్ళు మిల్లు కనపడలేదా? వాళ్ళ గేము వాళ్ళ స్ట్రాటజీ అంటే నీ టీంలో స్ట్రాంగ్ ప్లేయర్ ను తీసేస్తే మీకంత నొప్పి వచ్చారా ఏంటిది? అసలు ఏ టీం అయినా కానీ వాళ్ళ టీం గెలవాలనుకుంటది కానీ మీ టీం కోసం వాళ్ళేం పోటీ పడరు కదా. ఇంకా ఎవరు తీసేయాలో మీరే చెప్పండి అమ్మా, బిగ్ బాస్ కూడా మీరే చెప్పండి అనేట్టు నాకు అనిపించింది. నోరు మాత్రం అదుపులో పెట్టుకోవాలి అనిపించింది ప్రేరణ ఈరోజు ఆ మాట అన్నప్పటినే. తర్వాత హౌస్ మొత్తం కూడా అట్నే
పెద్ద ఇది చేసినట్టు, నిఖిల్ను ఏదో పడేసినట్టు మాట్లాడుతున్నారు. అవునండి, నిన్న చెప్పుకో ముందు అవును వైల్డ్ కార్డును అద్దుకోవాలి అనడంలో తప్పు లేదు. అది సేమ్ టైం అప్పటికి వాళ్ళ టీం నుంచి తీసేస్తారని ఎవరికి ఎక్స్పెక్ట్ చేయడు కదా. తీసేసిన తర్వాత తన గేమ్ స్ట్రాటజీ చేంజ్ చేసుకోవచ్చు. అలా చేంజ్ చేశాడు. నీ గేమ్లో ప్రతిసారి మీరే గెలుస్తాపోతుంటే ఈ పక్క ఉన్న టీం వేస్ట్ అనుకుంటారా? అంటే ఇప్పుడు వీళ్ళు కూడా మీకోసమే ఆడాలనా? ఇప్పుడు అతను నబీల్ అనే ఒక్కడిని తీసేస్తే హౌస్ మొత్తం బులబులు అని ఏడ్చే. అప్పుడు బిలుబిలు ఏడిచినప్పుడు సీతా టీము అంతా ఒకటే ఒప్పుకుంటుందా? సీతా టీంలో నబీల్ అనేవాడు ఒక్కడే పోటుగాడు, మిగతా వాళ్ళంతా తుప్పిరే కదా. మీ తుప్పిరే గేమ్ కోసము ఇది ఇచ్చేయాలన్నా? ఈ టీము బలి కావాలన్నా? వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు తీసేశారు. మీరు మిగతా వాళ్ళు మీరు స్ట్రాంగ్ అనే నిరూపించుకోవాలి. ఒక నబీల్ పోతే మీ టీం మొత్తం వీక్ అని మీరే చెప్పకనే చెప్తున్నారు సీత. మళ్ళీ సీత కూడా అంటుంది ఏది ఇది రాంగ్ డిసిషన్, నేను అది అమ్మా సీతమ్మ నువ్వు ఆల్రెడీ స్టెప్ బ్యాక్ వేసినావు, నేను వెళ్ళిపోతాను. అసలు రాజ్ అనేవాడు ఎప్పుడు అసలు బ్యాక్ స్టెప్ వేయకూడదు తల్లి. నువ్వు స్టెప్ బ్యాక్ స్టెప్ వేసినప్పుడే నీ టీం ఎప్పుడో ఓడిపోయింది. అలాంటి టీంకు నువ్వు పెద్ద పుడింగ్లా మాట్లాడుతున్నావు, నిఖిల్ని తప్పుపెడుతున్నావు. ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ ఆయన చెప్తున్నాడు నిఖిల్ చెత్త గేమ్ అంట. ఎవడయ్యా? నువ్వు ఆల్రెడీ బిగ్ బాస్ పోయిచ్చావు. బిగ్ బాస్ పోయిచ్చినప్పుడు నీ గేమ్లు నీ స్ట్రాటజీలు నీకున్నప్పుడు వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకుంటాయి. ఇంకో థంబ్నెయిల్ పెడతాడు ఏంటని, సోనియా టీం అంట నబీల్కు భయపడ్డారంట. అయ్యా స్వామి, నీ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ మాటలు మాట్లాడతావు ఏంటి? సోనియా టీము ఆడ సోనియాకి అసలు టీం ఉందా? దాని సోనియా టీం కాదు నాయనా, నిఖిల్ టీం. దాని పేరు శక్తి క్లాన్. ఆ శక్తి క్లాన్ లో టీం మొత్తం డిస్కస్ చేసుకున్నారు. ఎవడైనా ఆ ప్లేస్ లో నేనున్నా గానీ ఆపోజిట్ టీమ్ లో ఎవడు స్ట్రాంగ్ అయితే వాడినే బయటికి నిప్పాలని చూస్తాం. అదే చేస్తాడు. దాంట్లో తప్పేముంది స్వామి? చెత్త గేమ్ ఎట్టయితే స్వామి? నువ్వు ఆల్రెడీ పోయిచ్చావు, నీ గేమ్ కూడా చూసి వచ్చావు. అలాంటి నువ్వే ఇట్లా మాట్లాడతావని నేను అనుకోలేదు. అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా ఒకరిని ఇలా అసలు గేమ్ పరంగా నీకు తెలిసినంత మక్కడవాడికి తెలియదు కదా. కానీ నువ్వే ఒక తమ్ముడేళ్ళు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఆ ఇన్ఫ్లుయెన్సర్కి అర్థమైంటది ఎవడో. తర్వాత ఇంకా బిగ్ బాస్ లోకి వచ్చేద్దాం. వీళ్ళంతా బోర్బోర్మని నేర్చుతున్నారు కదా. ఆయన నబీల్ తీసినాం. నబీల్ బాధపడి ఉండొచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ను బయట పెట్టినప్పుడు నబీల్ ఫీల్ కావడంలో తప్పులేదు. అంతలోనే ప్రేరణ మణికంఠను ఎందుకు తీశారు అని అడుగుతుంది. దానికి టీం అతన్ని డిసిషన్ వల్లనే అతను తీసేశాము అని చెప్తుంది. అప్పుడు మణికంఠ నో అని చెప్తాడు. వెంటనే నిజంగా మణికంఠ నిన్న తన సెల్ఫ్ గా తను వెళ్ళిపోతా అని చెప్పాడు. అదే నిగ్గు తేల్చారు. ఈరోజు టామ్ అండ్ జెర్రీ అయినటువంటి యస్మి అలాగే సోనియా ఇద్దరు కలిసిపోయి మణికంఠను రఫ్ ఆడించేశారు. ఏంటి ఇది నువ్వే చెప్పిందే కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ప్లేట్ ఫిరాయిస్తున్నావా? నీకు డబల్ గేమ్ ఆడుతున్నావా? నువ్వు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మాట్లాడుతున్నావు అంటే ఈయన ఇంకా ఒకటే కోపంతో మైకు కింద ఇసిరి కొట్టి ఇంకా నేను మాట్లాడు నోరు మూసుకుంటా అంటే, అయ్యా స్వామి మణికంఠ, నీవు గేమ్ పరంగా ఎన్నైనా ఆడు స్వామి. ఆడొకటి ఈడొకటి మాట చెప్పడం తప్పు. నీకు మంచి గేమ్ ఆడాలంటే ఆడేసాయి, అంతేగాని ఆడొక మాట ఈడొక మాట టీం మొత్తాన్ని చెడ్డ పేరు తేవద్దు. అదే నిగ్గు తేల్చారు ఈరోజు టామ్ అండ్ జెర్రీ అయినటువంటి సోనియా అండ్ యస్మి. ఇక్కడ మణికంఠ చివరిగా తను తప్పేందుకు తను ఒప్పుకున్నాడు. తర్వాత నెక్స్ట్ ఇంకో గేమ్ పెట్టారు. ఆ గేమ్ లో కీప్ తయారు చేయాలి. ఈ కీప్ తయారు చేసిన దాంట్లో ఇరు టీములు ఫెయిల్ అయిపోయాయి. లాస్ట్ ది డ్యాన్స్ గురించి పెట్టారు. ఈ డ్యాన్స్ దాంట్లో కూడా ఎక్కువ మంది సభ్యులు లాస్ అయినటువంటి సీతా టీమును ఓడిపోయింది, నిఖిల్ టీం గెలిచింది అని చెప్పారు. ఓవరాల్ గా 5 గేమ్లు పెడితే 5 గేమ్లో 2 గేమ్ల్లో ఎవరూ గెలవలేదు. నిఖిల్ టీం 2 గెలిస్తే సీతా టీం 1 మాత్రమే గెలిచింది. ఓవరాల్ గా 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 5 మందిని తీసేసినా 5లో 3 మాత్రమే తీసేసినప్పుడు మిగిలింది 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావచ్చు. బిగ్ బాస్ ఈ గేమ్ ఇంతతో సమాప్తం అని చెప్పారు. ఇది ఈరోజు జరిగినటువంటి బిగ్ బాస్. ప్రేరణ మాట్లాడు చాలా తప్పు, ఆ చిల్లర మాట్లాడడం చాలా తప్పు. అంతేకాకుండా మిగతా వాళ్ళంతా కూడా ఇప్పటికి కూడా సోనియా మీద పడి ఏడుస్తున్నారు. అమ్మ తల్లులారా, మీ గేమ్లు మీరు ఆడండి ఫస్ట్, మళ్ళీ తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. ఆమె సీత ఒకటేమైనా నిఖిల్ను అలాగే సోనియాను ఎంత బ్యాక్ బిచ్చింగ్ మాటలు మాట్లాడిందో తెలుసు కదా స్విమ్మింగ్ పూల్ దగ్గర. అది కరెక్ట్ కాదు. నిజంగా వేస్ట్ ఆఫ్ ది టాక్ అనిపించింది ఆ సీన్ చూస్తుంటే. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.